మయన్మార్లో ఇటీవలి నిమిషాల వ్యవధిలో సంభవించిన 2 భారీ భూకంపాలు ఆ దేశాన్ని కుదిపేశాయి. పెను విషాదాన్ని మిగిల్చాయి. ప్రకంపనల దాటికి వందల సంఖ్యలో భవనాలు నేలమట్టమవ్వగా శిథిలాల కింద చిక్కుకొని వేలాది మంది ప్రాణాలు కోల్పారు. రిక్టర్ స్కేల్పై 7.7 పాయింట్ల తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం పొరుగు దేశం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ ను కూడా కుదిపేసింది. ఈ క్రమంలోనే ఆ భయానక దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాటిలైట్ చిత్రాల్లో బంధించింది. మయన్మార్ భూ విలీనానికి ముందు తర్వాత మయన్మార్లో నెలకొన్న పరిస్థితులకు సంబంధించిన దృశ్యాలను ఇస్రోకు చెందిన ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ కార్టోసాట్ 3 ఫోటోలు తీసింది. భూ ఉపరితలానికి 500 కిలోమీటర్ల ఎత్తు నుంచి తీసిన ఈ చిత్రాల్లో భూకంపం కారణంగా ఎంతటి నష్టం వాటిల్లిందో స్పష్టమవుతోంది. ఇరావడి నదిపై ఉన్న వంతెన కూలిపోవడం, మాండలే యూనివర్సిటీ నేలమట్టమైన దృశ్యాలను ఇస్రో ఫోటోలు తీసింది. ఇక ఈ భూ విలయంలో మృతుల సంఖ్య 2056కి పెరుక 3900 మందికి పైగా గాయపడినట్లు మయన్మార్ సైనిక ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికీ ఇంకా 270 మంది ఆచూకీ లభ్యం కాలేదని తెలిపింది. అటు బ్యాంకాక్ లో మృతుల సంఖ్య 19కి పెరిగింది.